మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా గురువారం విడుదలవుతున్నప్పటికీ ప్రీమియర్స్ షోస్ మాత్రం బుధవారం రాత్రి నుంచే మొదలు కానున్నాయి. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా ఏఎం రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. కథ విషయానికొస్తే 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో జీవించారని చిత్ర యూనిట్ ఘంటాపథంగా చెబుతోంది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే న్యాయ పోరాటం, సనాతన ధర్మం కోసం వీరుడి పవర్ఫుల్ జర్నీని తెరపై చూడబోతున్నామని తెలుస్తోంది. ముఖ్యంగా కోహినూర్ డైమండ్ బ్యాక్ డ్రాప్ గా సాగే కథనం ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తుందట. పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ కానుందని తెలుస్తోంది. కేవలం ఆకర్షణీయమైన కథనం, కళ్లు చెదిరే సన్నివేశాలే కాకుండా ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నవి ఇంటర్వెల్కు ముందు, ఆ తర్వాత వచ్చే 2 యాక్షన్ ఎపిసోడ్స్ అని సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అందించేలా అద్భుతంగా చిత్రీకరించారని తెలుస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) అధికారులు ఈ చిత్రాన్ని వీక్షించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి అభ్యంతరకర కంటెంట్ లేకుండా రూపొందించిన ఈ సినిమా సెన్సార్ బోర్డు సభ్యులను ఎంతగానో ఆకట్టుకుందట. చిన్న చిన్న మార్పులు, కొన్ని డైలాగుల్లో బీప్స్తో పెద్దగా అభ్యంతరాలు తెలపకుండా యూఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ముఖ్యంగా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనం, కళ్లు చెదిరే సన్నివేశాలతో ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్గా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. బాబీ డియోల్, నిధి అగర్వాల్తో పాటు ఎందరో ప్రముఖులు, నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ కళాకారుడు తోట తరణి అద్భుతమైన సెట్లను తీర్చిదిద్దగా ఆస్కార్ విజేత ఏఎం కీరవాణి సంగీతం అందించారు. 2 గంటల 42 నిమిషాల రన్ టైంతో రూపొందిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ తనదైన నటన, యాక్షన్ ఎపిసోడ్స్తో హైలైట్గా నిలుస్తుందని యూనిట్ బలంగా నమ్ముతోంది.